గృహప్రవేశాలు చేసేటప్పుడు, గృహ నిర్మాణ ఆరంభం చేసేటప్పుడు జాతకం గాని, జన్మ నక్షత్రాలు గాని ఇవన్నీ చూడకూడదంటారా? జాతకం అనే విషయం వచ్చేసరికి గృహ నిర్మాణం ప్రారంభం చేయడం, గృహ ఆరంభం, గృహ ప్రవేశం ఈ సందర్భాలలో నామమే ప్రధానం అని శాస్త్రం చెబుతుంది. జాతకం రెండు విధాలుగా చూస్తూ ఉంటారు. ఒకటి పుట్టిన తేదీ సమయం అనుసరించి, రెండవది పేరు ద్వారా, అంటే నామకరణం ఏదైతే చేసి ఉన్నారో లోక వ్యవహారంలో ఏ పేరు మనం కలిగి ఉన్నామో ఆ పేరు ద్వారా కూడా ఒక నక్షత్రాన్ని స్థిరీకరింపజేసుకొని ఆ నక్షత్రం ద్వారా వచ్చేటటువంటి రాశి, ఆ రాశితో ఉండేటటువంటి గోచారం, ఈ రెండింటిని రెండు విధాలుగా చూస్తూ ఉండడం ఒక ఆచారం. జాతకంలో కూడా మళ్ళీ జన్మించిన సమయంలో ఉండేటటువంటి లగ్నం, ఆ సమయంలో ఉండే నక్షత్రాన్ని ఆధారం చేసుకుని, అంటే చంద్రస్థానం ప్రధానంగా చేసుకుని చూసేటటువంటి రాశి, ఈ రెండింటిలో గోచారం అనేది రాశి పైన ఆధారపడి ఉంటుంది. రాశి అంటే మన మనస్సు స్వభావం చూపించే లక్షణ విధానం, మన మనస్సు ప్రతిబింబించే విధానం, ఇది రాశి. లగ్నం అంటే మన శరీరం ఉండేటటువంటి విధానం. శరీరం కొన్ని విషయాలలో స్థిరంగా సంకల్పం చేస్తుంది, స్థిరంగా వ్యవహరిస్తుంది, స్థిరమైన నిర్ణయాలు చేస్తుంది. గృహ నిర్మాణం అనేసరికి చరలగ్నం కావాలి, ఎప్పటికీ కడుతూనే ఉంటాం అని కాదుగా, త్వరగా కట్టేసేయాలి, త్వరగా పూర్తి కావాలి, కనుక చరలగ్నం కావాలి. వ్యవహార నామం గోచారం. ఈ రెండింటి ద్వారా గృహ నిర్మాణానికి సంబంధించిన ముహూర్తాన్ని నిర్ణయం చేసుకోవలసి ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది. నరాణాం నామవృక్షాణాం ఖ్యాతానామేవ జన్మని ఇతరేషు చ సర్వేషు నిష్ఫలం వాస్తుజం ఫలం అనే ప్రమాణ శ్లోకాన్ని అనుసరించి గృహ నిర్మాణం, గృహ ఆరంభం, గృహప్రవేశం ఈ సందర్భాలలో పేరు అనేదే ప్రధానమవుతుంది. అయితే ఒక ఇంట్లో భర్త, భార్య, తల్లి, తండ్రి, కుమారులు, కుమార్తెలు, అల్లుళ్ళు, అలాగే కోడళ్ళు ఇంతమంది ఉన్నప్పుడు ఎవరి పేరు ప్రధానం? యజమాని ఎవరైతే ఉంటారో అతడి పేరు ప్రధానం. యజమాని పేరు సరిగా కుదరని ఎడల యజమానురాలి పేరు ప్రధానం. ఇందులో మళ్ళీ ప్రామాణిక వాస్తు నిర్ణయాలలో గృహిణి పేరే ప్రధానం అని కూడా చెప్పబడి ఉంది. యజమాని పేరు కాకుండా యజమానురాలి పేరుతో నామ వ్యవహారం చూసే సమయంలో అమ్మాయి పేరే ప్రధానం. ఇల్లాలు అన్న పదమే ఉంది కానీ ఇల్లాడు అన్న పదం లేదుగా. గృహిణి, ఇల్లు, ధర్మపత్ని, ఇంటికి ఎవరైనా వస్తే కాఫీ టీ ఇచ్చేది, మనం వెళితే కూడా అమ్మమ్మ ఇంటికి వెళుతున్నాం అని చెబుతాం, అంతేగాని మగవారి ఇంటి పేరుతో సంబోధించడం అనేది అలవాట్లో లేని వ్యవహారం. అమ్మ ఇల్లు, అమ్మమ్మ ఇల్లు, అత్తవాళ్ళ ఇల్లు, పుట్టినిల్లు అంటే స్త్రీ పరంగానే ఇంటిని సంబోధించడం. ఎందుకు ఇలా ఆచారం వచ్చింది అంటే ఇల్లు నిర్వహించేది గృహిణి, ఇంటికి యజమానురాలు గృహిణి, ఆవిడ పేరుతో చూడడం శాస్త్రీయం, ప్రశస్తం, ఆరోగ్యదాయకం, అభివృద్ధికరం అని చెప్పాలి.